కామారెడ్డి జిల్లా బీర్కూరు కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను మాజీ జడ్పీటీసీ ద్రావణం సతీష్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. అన్నదాతలు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని సూచించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ ధాన్యం సేకరించిన అనంతరం ట్రాన్స్పోర్ట్ కొరత లేకుండా చూడాలని సూచించారని సతీష్ తెలిపారు. రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ప్రభుత్వం. అయినప్పటికీ కొంతమంది ప్రతిపక్షాల వారు మాట్లాడుతూ ఉన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వరి గాని అపరాలు గాని కొన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 21వ తేదీ నిర్ణయించుండే రాష్ట్ర వ్యాప్తంగా, కానీ రాష్ట్ర శాసనసభాపతి గారి కోరిక మేరకు బాన్సువాడ రైతాంగం కొరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో వరిని మొట్టమొదటిగా పండించే ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి గారు శాసనసభాపతి గారి నిర్ణయం మేరకు మరి రేపటి నుంచి కాటాలు ఓపెన్ చేసుకోమని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు కాటా స్టార్ట్ చేశాం.